ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. తక్కువ విస్తీర్ణం ఉండే రైతు అయితే, పెద్ద విస్తీర్ణం ఉండే రైతు అయితే సార్ వైర్ కాస్ట్ తగ్గించడానికి సోలార్ ఉంటుంది సార్, అంటే వైర్లెస్ సిస్టమ్ సార్. మొత్తం మనకు 5 ఎకరాల రైతుకి 80,000 రూపాయలతోటి ఫుల్ కాస్ట్ తోటి, దాంట్లో 55,000 రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం. అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి, నెట్ జీరో. ఏది వేస్ట్ కాదు, ఏది బయట తెప్పించే పని లేదు. సెల్ఫ్ సఫిషియెంట్, ఓన్లీ మార్జినల్ గా మైక్రో న్యూట్రియంట్స్ ఒకటి తప్ప ఇక్కడ అన్ని అవే వాడాలి. లాస్ట్ టైం తమరు చెప్పారు సార్, ఆటోమేటిక్ స్టార్టర్ పెట్టి కొంతమంది వదిలేస్తున్నారు. ఒక చోట నీళ్లు ఎక్కువైనందుకు వల్ల సిట్రస్ కి గమ్మోసిస్ ఏరుకుళ్ళు వస్తుంది సార్. దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ సార్. ఇది కాడి నుంచి కాబట్టి ఏ టైంలో 1 అవర్ అయితే 1 అవర్ మేము రికమెండ్ చేస్తాం సార్. ఆటో ఆఫ్ అయిపోతుంది సార్. గివెన్ సిచ్యువేషన్ లో ఎన్ని వాటర్ అవసరం అన్ని. మీరు ఒక పని చేయండి, అది కూడా ఆటో ఎవ్రీబడి విల్ డెవలప్ ఆటో. ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టరైజ్ చేయాలి. ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ 1 గంటే దానికంటే అవసరం లేదు ఆటోమేటిక్. దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారు, డెఫిషియన్సీగా ఉంటే దాని ప్రోగ్రామ్లను ఇంక్రీజ్ చేస్తారు. దెన్ ఇట్ విల్ బి సెట్ రైట్. ఆ ఆటోమేషన్లో ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం, వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకురావాలి. ఇప్పుడు 3 టైప్స్ అన్ని ఆ సెన్సార్స్ పెట్టేశారంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఒకటి చిన్న రైతుకి ఏదైతే టైం బేస్డ్ సార్, వాల్యూమ్ బేస్డ్ సార్, ఎన్ని లీటర్లు 3 సార్లు పెట్టి సెన్సార్ బేస్డ్ 3 విల్ సబ్మిట్ టు ద కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఇంకొకటి కూడా చేయొచ్చు, మీరు మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా తీస్తున్నాం. అందులో కూడా సాయిల్ మాయిశ్చర్ వస్తే దానికి మీ ప్రోగ్రామ్కి కరెక్ట్ చేయొచ్చు. నువ్వు టెక్నాలజీ వారిని చేసేది పార్టీలప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు ఒక మోడల్గా తయారు చేయి, నువ్వు కూర్చో ఇక్కడ అందరితో మాట్లాడుకొని. ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చింది సార్. పార్టీ అంతా చేసేవాడు, ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ పంపించా ఆయన్ని. అందుకే చెప్తాను, ఇప్పుడు ప్రూవ్ చేయి నువ్వు ఇక్కడ అదే మంచి వాళ్ళు తీసుకో పెట్టండి దాన్ని. గ్రౌండ్ వాటర్ సార్ యాక్చువల్గా నేను చెప్పేవాడిని కాదు. 2 ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈ జిల్లాకు సంబంధించి. తమరంతా ప్రతి విషయంలో అంటున్నారు కదా, డీపర్ వాటర్ అంటున్నారు కదా. దానికి ఒక కారణం ఉంది సార్. దిస్ ఇస్ ద మ్యాప్ సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా సార్. ఇవన్నీ శాండ్స్టోన్ ఎక్విఫర్. యాక్చువల్గా శాండ్స్టోన్ ఎక్విఫర్తో మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్గా. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ సార్. మనకి 50,000 నుంచి 1,20,000 దాకా ఈడ్స్ వచ్చేటువంటి ట్యూబ్వెల్స్ అండి ఇక్కడ. దాని ఒక్కొక్కటి 10 బోర్వెల్స్ సమాధానం చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది. పోతే సార్ దాని క్యారెక్టర్ అంతే సార్. ఆ స్టాండ్స్టోన్ అనేది ఎంత ఇసుక స్పాంజిలెంట్ ఇసుక సార్, అది రాయి సెమీ సాలిడ్. అంతకు ఎంత వర్షం పడినా సరే అది తీసేసుకుంటారు సార్. ఆ కారణంగా వాటర్ డిప్లీట్ అయ్యి లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అండి. వేరే హార్డ్ డ్రాక్ వచ్చింది సార్, ఎంతవరకు వెదర్ జోన్ ఉందో ఫ్రాక్చర్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ రావడంతో ఆగిపోతుంది. ఎంత లోపల పోతుంది ఇప్పుడు ఎక్కడ ఈ థిక్నెస్ 800 feet ఉంది సార్. మన ఎంత లోపల ఉంది, పైన ఉంది సార్. ఇక్కడ ఎన్ని మీటర్లు గ్రౌండ్ వాటర్? ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ 39 meters సార్. 39 meters సార్. 39 meters పవర్ ఎంత అవుతుంది లిఫ్ట్ చేయాలంటే? కాదా, నువ్వు అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు ప్రమాణం అని. దాన్ని హౌ టు హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అవుట్. అంతేగాని మీరు 1000 అడుగులు 200 మీటర్లు నీళ్లు తెమ్మంటే ఎంత కరెంట్ అవుతుంది, ఎంత ఎనర్జీ, వాట్ ఈస్ ది వయబిలిటీ? అది పాయింట్ సార్. దిస్ ఇస్ ద సినారియో సార్. ఈ శాండ్స్టోన్ కారణంగా డెల్టా ఏరియా హార్డ్ రాక్ ఏరియా యావరేజ్ తక్కువ ఉంది సార్. 3.59 2.89. కేవలం ఈ శాండ్స్టోన్ వల్ల మన జిల్లా యొక్క యావరేజ్ 8/60 వస్తుంది సార్. ఇది సమస్య కాదు సార్. ఇది సమస్య కాదు సమస్య హౌ టు హ్యాండిల్ చేయాలి, మీరు రీసెర్చ్ చేయండి. ఇది సక్సెస్ సార్ మీది. మన ఎప్పుడు గత 10 ఏళ్ళు బట్టి 17 అక్టోబర్ 15 నుంచి 10 ఏళ్ళు బట్టి డికెట్ తీసే సార్. దోమచల్ నల్లజల్లకు రిప్రజెంటేటివ్ వెళ్ళ రీజన్ ట్రెండ్ సార్. అందుకే మీకు పోలవరం వెళ్తుంది. పోలవరం నీళ్లు గ్రావిటీతో వస్తాయి. యూ ఫిల్ అప్ ఆల్ ట్యాంక్స్. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ రేజ్ ది గ్రౌండ్ వాటర్. ఏంటి చెప్పండి, ఎన్ని ప్రోడక్ట్స్ ఇవన్నీ? కొబ్బరి ఎంత ఉంది కాన్స్టిట్యున్సీలో? ఇక్కడ వెంకటరాజు ఎంత ఉంది మీ కాన్స్టిట్యున్సీలో కొబ్బరి?
నువ్వు ఇంకా అంత లెక్కలు ఇంకా డిఫరెంట్గా వెళ్తాం ఇప్పుడు మీ అందరికీ పరీక్షలు. వెరీ హ్యాపీ. ఎంతవరకు ఇప్పుడు వాల్యూ అడిషన్ వీఆర్ గోయింగ్? కోకోనట్ 0. చౌదరి నాకు అది కాదు, నువ్వు కవరప్ చేయాలని చూస్తున్నావు. నేను అడిగేది అంటే నెక్స్ట్ 1 year లో నేను చేస్తాను. ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది? మనం బ్రిక్ పర్పస్ వాడుతారు, మళ్ళీ దీన్ని నీళ్ళలో వేస్తా ఉంటారు. మట్టిలో పోరాసిటీ పెంచడం కోసం, మట్టిలో అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ దీనికి అంటే భూమిలో పెంచడానికి. అలాగే బయోచార్ సార్, బయోచార్ వచ్చి మనకి ఇది సస్టైనబుల్ గా మనకి భూమిలో ఉంటుంటారు. ఆర్గానిక్ కార్బన్ పెంచుతుంటారు, ప్రీ మాన్సూన్ రైటింగ్. ఇప్పుడు ఇవన్నీ ఎంతవరకు మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ R&D ఈ సర్క్యులర్ ఎకానమీలో ఇవి ఎంతవరకు మళ్ళా సాయిల్ ఎన్రిచ్మెంట్ పని చేస్తాయి? యూ డూ దట్ రీసెర్చ్. సార్ ఇది ఒక FPO సార్, కృషి వల్ల FPO. వాళ్ళు సర్క్యులర్ ఎకానమీ సీఎం గారు చెప్పిన ప్రకారం అది చేస్తున్నారు. సో కోకోపేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫర్టిలైజర్, ఆర్గానిక్ మెన్యూ. అందుకే నేను ఏంటంటే ఇది ఎంతవరకు పనిచేస్తా ఉంది మీరు ల్యాబ్లో టెస్ట్ చేసి ఫీల్డ్కి అప్లై చేసి R&Dలో స్కేలింగ్ చేయాలి. అప్పుడు మీకేంటి సర్క్యులర్ ఎకానమీకి మీనింగ్ వస్తుంది. బయోచార్ ఆల్సో సార్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ఆర్గానిక్. అదే నేను చూశాను, అందుకే చెప్తాను, దాన్ని చూసే ఆర్గానిక్ కార్బన్ ఇమీడియట్ గా పెంచుతారు సార్. అంటే మన గ్రీన్ మెన్యూర్స్, పశువుల పేర, వర్మి కంపోస్ట్ ఇవన్నీ మంచివే. బట్ లైబుల్ కార్బన్స్ అండి. ఇది స్టేబుల్ కార్బన్ సార్. ఇది మన కొబ్బరి చిప్ప వృధాగా పోతుంది కదా, దాన్ని మనం కార్బన్. మీరేం చేస్తారు? నేను CEO సార్, కోనసీమలో. ఇప్పుడు ఇవి ఎంతవరకు వాడుతున్నారు? బాగా వాడుతున్నారు సార్. అది ఎంతవరకు ఫలితాలు వచ్చాయి? ఇది బయోచార్ వచ్చేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎంత దగ్గర నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, మీరు ఎందుకు వాడకూడదండి ఇక్కడ? నువ్వు వాడు అయితే ఏడు వాడాయా నువ్వు? ఇడంతా మా వాళ్ళకి చెప్తాం, ఇడంతా వాడండి మీరు చెప్తాను. ఫ్రమ్ ఆంధ్ర సార్, చాక్లెట్స్ ఫ్రమ్ ఆంధ్ర సార్. దిస్ ఇస్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి సార్. దిస్ ఇస్ ఫ్రమ్ శ్రీ సిటీ సార్. You have sent an MOU also recently sir, for expansion. You are from Mondelez. Now for farmer productivity we have included a digital app also sir. The farmers will be communicated through the digital app. ఇప్పుడు నా అట్లా కాకుండా end to end with horticulture department will have vertical. Yes sir. Only palm oil. Yes. You join with them. Yes. How to reduce the cost? What are all the best practices you can introduce? Yes sir. How to produce the best quality in the world? Yes sir. And scaling your industry, you need so much Yes, of yes. coke. Yes sir. So this is where I want to work with. India produces only 20% of India's requirements. 80% is imported. అది కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనం గ్యాప్ ఫిల్అప్ చేయొచ్చు. Yes sir. నర్సరీ ఎంతవరకు మీరు పికప్ అయ్యారు? నర్సరీ ఒకటి మనకి మోడలైజ్ ఉంది సార్. ఇది కాకుండా సార్ వీళ్ళు మనకి 27 lakhs ఇస్తున్నారు సార్. మనకు కావాల్సింది 42 lakhs కావాలి సార్. రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ ధర పెట్టి సార్, CPSRX డైరెక్ట్ పెట్టి మనం ఫార్మర్ ఫీల్డ్స్లో కొన్ని సెలెక్ట్ చేశాం సార్. దాని ద్వారా రాబోయే ఒక 1 yearలో 10 lakhs ఎక్స్ట్రా వస్తుంది సార్. 2 yearsలో 20 lakhs వస్తుంది సార్. మనం సెల్ఫ్ సబ్సిడీ ఉంటాం సార్. ఓకే. స్టాచ్యురేషన్కి డిమాండ్ డ్రివన్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలంటే ఎప్పటికి మీరు వస్తారు? నెక్స్ట్ 2 years అయిపోతుంది. 2 yearsకి వస్తారు. సర్ప్లస్ వస్తుంది సార్. తమరన్నట్టుగా మనకు ఎంటైర్ ఇంపోర్ట్ ఆగాలి అనుకుంటే నెక్స్ట్ 7 years తీసుకుంటాం సార్. ఈ బేరింగ్ రావాలి సార్. మనకి ఎంత మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు చాక్లెట్ తినేవాళ్ళు పెరుగుతారు ఇంకా హెల్త్ కోసం. దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకే, యూ ఆల్సో ఎక్స్పాండ్ యువర్ యాక్టివిటీస్ ఇన్ ఎ బిగ్ వే. Horticulture department is actually supporting. మనం అన్పోర్ట్ చేసుకున్నాం సార్. వాళ్ళ ద్వారా మన సబ్సిడీ స్కీమ్స్ కానీ మనం ఇస్తున్నాం సార్. అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు స్కేలింగ్ కూడా బిగ్ కంపెనీ. యూ ఎన్కరేజ్ బ్యాండ్ విత్ పెంచండి, బ్యాండ్ విత్ మేనేజ్మెంట్ బ్యాండ్ విత్ and also everything. Yes sir. Scaling at a faster scale. Right. Acceleration program. Yeah. You work it out. You discuss with him. Okay. Thank you so much sir. Thank you. 1000 crores తో ఎక్స్టెన్షన్ మోడల్స్ యూనిట్ కి చేస్తున్నారు సార్. అది ఇంకా వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అని తీసుకురండి సార్. ఇవి బొమ్మలు సార్, కాయిర్ బేస్డ్ బొమ్మలు సార్. ఇవి మహిళలు తయారు చేస్తారు సార్. వినాయక స్వామి బొమ్మ, ఇవన్నీ బొమ్మలన్నీ మహిళలు తయారు చేస్తారు సార్. పర్ డే 300 to 400. అదే నేనేమంటే మనం ఆర్నమెంట్లుగా అయిపోయింది. ఇది అట్లా కాకుండా మోర్ యూస్ఫుల్ ఏది ఉందో దానికి కన్వర్షన్కి వెళ్ళాలా.
సర్క్యులర్ ఎకానమీలో ముందుకెళ్ళాలి. ఇవన్నీ పాత రోజుల నుంచి చూస్తున్నాం. మేము బొమ్మ తయారు చేసాం సార్, అవి కాదు మనకు కావాల్సిన ఇంపాక్ట్. అందుకని మనకే ఉపయోగపడతాయి, అది కూడా చెప్పేది. అగ్రిటెక్ నమస్కారం. డ్రోన్ ఎక్స్పర్ట్ అన్నీ ఉంటాడు, ఇంకా ముందుకు పోవడాలా మనకు అంత మహాడానికి మనకు వస్తాడు. Sir, we have already standardized for 10 crops, sir. POC have been developed and SOPs are being released, sir. And they have been published in Telugu language, sir. మనం తెలుగులో కూడా పబ్లిష్ చేస్తాం సార్. అట్లా కదా, ఏమేం చేశారు సార్? 10 క్రాపుల్లో ఈ డ్రోన్స్ ని ఏ విధంగా చేయాలనేది ప్రామాణిక విద్యాసంస్థ డెవలప్ చేశాం సార్. 2 years రీసెర్చ్ చేసి సార్. ఆ రీసెర్చ్ నువ్వు చేసావు, కానీ ఎంత ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఎంతవరకు కంట్రోల్ తగ్గుదా ఉంది? 25% సార్. 25% పెస్టిసైడ్ కెన్ బి సేవ్డ్ సార్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కన్వెన్షన్. ఏ క్రాపులకి? ఈ 10 క్రాపులకి అక్రాస్ ఆల్ ద కెమికల్స్ సార్. ఇట్స్ మెషిన్ ఎఫిషియన్సీ ఫ్యాక్టర్ సార్. యాక్చువల్లీ 2 నేచురల్ ఫార్మింగ్ లో వచ్చింది కూడా డ్రోన్ తో స్ప్రే చేస్తున్నాం, అది చేశారా? అది స్టార్ట్ చేశాం సార్. ఈస్ట్ గోదావరిలో మాక్సిమం. ఎస్ సార్. రీసెంట్లీ PMDS కూడా సీడ్ సోయింగ్ చేశాం సార్. సార్ చేశాం. ఫౌండ్ టు బి వండర్ఫుల్ సార్. అండ్ వీఆర్ నౌ తమరు అన్నట్టు క్రాప్ స్కౌటింగ్ చేసి విలేజ్ స్కేల్లో ఎంత ఏరియాలో ఎఫెక్ట్ అయింది, ఎంత ఏరియాలో ఎఫెక్ట్. ఇప్పుడు మీరు డ్రోన్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాను. వాళ్ళకి అవసరం చేస్తున్నారు సార్. మేము కంప్లీట్గా దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీరంతా ఏంటంటే మడిగట్టుకొని కూర్చున్నారు. నేను గొప్ప ఎవడు గొప్ప కాదు, కానీ ఎట్లా దీన్ని తీసుకుపోతాం? డ్రోన్ కార్పొరేషన్ పెట్టి డ్రోన్ సిటీయే పెడితే నువ్వు వాళ్ళతో కోఆర్డినేట్ చేయలేదంటే, ఇప్పుడు నేను రాలేదనుకోండి ఇక్కడికి, మీ ఇద్దరి కోఆర్డినేషన్ ఉందా లేదా? ఎవ్రీ వీక్ నేను మానిటర్ చేస్తున్నా. ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తున్నా, గ్యాప్లు అట్లే ఉన్నాయి. అంటే మీరంతా గిర్రగీసుకొని కూర్చున్నారు తెలివైన వాళ్ళు మారిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మేక్ ఇట్. ఒకటి చేయడం కాదమ్మా, బీ క్లియర్. నన్ను అప్రిషియేట్ చేస్తున్న ఒకటి చేస్తే అది కాదు. ఇక్కడ లాజికల్గా తీసుకుపోవడానికి, స్కేల్ చేయడానికి, అందరికీ ఉపయోగపడడానికి ఏం చేయాలి, ఆ యాంగిల్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఇప్పుడంతా ఫ్యాషన్తో డ్రోన్సే మాట్లాడుతున్నాం. అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎంతవరకు వచ్చాం, ఊబరైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంతవరకు వచ్చాం? మీరు అది వాడడం లేదు ఇంకా. ఊబరైజేషన్ నేను 10, 20 ఏళ్ళు, 40 ఏళ్ళకి మునుపు సక్సెస్ చేశాం, కానీ మీరు ఎవరు వినడం లేదు. 30 ఏళ్ళకి మునుపు ఎక్విప్మెంట్ ఊబరైజేషన్ పెట్టాను. ఆల్ ఎక్విప్మెంట్ అట్లా కాదు. సప్లై లేకపోతే మీరు యాప్ పెడితే లాభం ఏంటి? 2 కదా. మెషినరీ ఇన్వెంటరీ తీసుకొని మేనేజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి యూ హ్యావ్ టు డూ ఇన్ సచ్ ఎ వే. నాకు అది కూడా ఈరోజు మీకు మేజర్ ఇచ్చినవన్నీ కూడా కార్యకర్తలు పట్టుకెళ్ళిపోయారు 5 years. ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఉంటే కాదు, ఎప్పుడైనా అదే జరుగుతుంది. మీరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేసేయండి ఇవన్నీ. ఏంటి చెప్పండి, తొందరగా చెప్పండి. ఆయిల్ పామ్ ఇండస్ట్రీ సార్. యాక్చువల్ మేము ఇంటిగ్రేటెడ్ ఆయిల్ కాంప్లెక్స్ బిల్డ్ చేసాం సార్ అయ్యవరంలో. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ సార్. ఫ్రమ్ ద ఫ్రూట్ నుంచి, పామ్ ఫ్రూట్ నుంచి క్రష్ చేసిన తర్వాత పామ్ ఫ్రూట్ నుంచి నట్ వస్తుంది సార్. ఈ నట్ క్రాక్ అయిన తర్వాత షెల్ వస్తుంది. షెల్ నుంచి ఈ పైనుంచి ఫైబర్ అంతా కూడా మేము ఫ్యూయల్కి వాడతాం సార్, బాయిలర్ ఫ్యూయల్కి. ఈ ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి పైన మెసోకార్ప్, ఈ పైన ఏదైతే మెసోకార్ప్ ఉందో సార్, దీని నుంచి ఆయిల్ క్రూడ్ పామ్ ఆయిల్ వస్తుంది సార్. ఈ నట్టు క్రష్ చేసినప్పుడు ఈ లోపల నట్టు ఇది కెర్నల్ ఆయిల్ వస్తుంది సార్. దీని నుంచి మనకు ఒక పోమే అనేది ఒక ఎఫ్లూయెంట్ జనరేట్ అవుతుంది. ఈ క్రూడ్ పామ్ ఆయిల్ని ఏం చేస్తాం సార్, రిఫైనరీలో మళ్ళీ రిఫైన్ చేసి దీన్ని మొత్తం టోటల్ పామ్ ఓలిన్, స్టీరిన్, PFAD అనే ప్రొడక్ట్స్ వస్తాయి సార్. ఈ పోమే ఏదైతే ఎఫ్లూయెంట్ ఉందో ఈ ఎఫ్లూయెంట్ని మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ అని ఒక సిస్టమ్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ సెటప్ చేసింది సార్. వీటిలో ఏమవుతుందంటే ఇది ఏదైతే ఈ కండెన్సేట్ వస్తుందో ఇది కాన్సన్ట్రేట్ సారీ ఈ ఎఫ్లూయెంట్ వస్తుంది. దీన్నంతా కూడా ప్రాసెస్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇది సార్, వాటర్, క్లియర్ వాటర్. నాకు మీ దగ్గర నుంచి ఎస్ సార్ నెట్ జీరో ప్లాంటేషన్ నుంచి లాస్ట్ మైల్ వేదానికి. నెంబర్ 2 వాల్యూ అడిషన్, which are all the best products we can produce with value.
ఈ రెండు కొంచెం హోంవర్క్ చేసి నాకు ఒక పేపర్ ఇవ్వండి. ఓకే సార్. వెరీ హ్యాపీ. This is type of distillation, sir. From 2018, we are moved into the distillation from paperless work. So 300 employees will be having the tab with the farmer database of every paddy. So all the farmer database, we are having 33,000 hectares. We are already geofenced everything in East Godavari, West Godavari, sir. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చేసాం. మండలాలు మనం అలర్ట్ చేసాం. ఆ మండలాలన్నీ వాళ్ళు ఎంతమందికి అమర్గాలో ఓన్లీ హార్టికల్చర్ అయినా అన్ని చేశారా? ఆయిల్ ఫామ్ సార్. ఇప్పుడు మనం కోకో కూడా ఆ సిస్టమ్ లో పెడదామని మీరు తమరు చెప్పారు. నాట కాదు, ఓవరాల్ గా తీసుకొచ్చి అదొకటి రావాలి, డిఫరెంట్ క్రాప్స్ రావాలి. అప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఫార్మర్ 48 lakhs అండి. 48 lakh ఫార్మర్స్ ఎంత ల్యాండ్ చూసుకొని మల్టిపుల్ క్రాప్స్ కూడా ఇచ్చేసి ఇలాంటి వాళ్ళు మేనేజ్ చేయడానికి క్రాప్ స్పెసిఫిక్, అదే సమయంలో మల్టిపుల్ క్రాప్స్, ఫార్మర్ ఇంటిగ్రేటెడ్. కొంచెం హోంవర్క్ చాలా ఉంది దాంట్లో, చెప్తాను, నేను మాట్లాడతాను. ఏంటా మొన్న కలిసావు కదా నువ్వు? కొత్త ప్రొడక్ట్ కొత్తగా లాంచ్ చేశాం సార్. 3 సేల్. ఫస్ట్ టైం కోకోనట్ నీరా, మన మీరు 2019లో ఇచ్చిన జీవో ఇప్పుడే ట్యాపింగ్ జరిగింది సార్. లాస్ట్ టెన్యూర్లో సార్ ఇది ఉన్న ఎక్సైజ్ యాక్ట్ అమెండ్మెంట్ చేశారు. కోకోనట్ నీరా ట్యాప్ చేశాను. నేను మీకు బాడీ గురించి కూడా చెప్పాను. దాంట్లో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది సార్. మీరు టేస్ట్ చూడగలరు. ఎంత ఇది టేస్ట్ ఎంతవరకు యాక్సెప్టబుల్ సార్. ఎనర్జీ డ్రింక్ లాగా తింటున్నాను. నేను ఒకప్పుడు గ్లూకోజ్ తాగేవాళ్ళం కదా, వాటర్లో ఎండమూడి వస్తే ఇప్పుడు ఇది తాగొచ్చు. దీంతో డైరెక్ట్ బెనిఫిట్ ఇప్పుడు మీరు ఇది హెల్త్ లో కూడా టెస్ట్ చేయండి. ఆల్ ఇవన్నీ చేసి టెస్ట్ చేసిన తర్వాత విల్ ప్రమోట్. ముందు చేయండి. కమింగ్ టు రైతు ఇన్కమ్ సార్, ఇప్పుడు యావరేజ్ చెట్టు 1200 నడుస్తుంది సార్. నీరా చెట్టు ఇన్కమ్ లీజ్ సంవత్సరానికి డైరెక్ట్ ఆన్ రికార్డ్ మేము 2200 ఇచ్చి తీసుకుంటున్నాం సార్. చెట్టుకి లిటరలీ డబుల్ అవుతుంది దీంతో. అయితే ఈ ప్రొడక్ట్స్ అప్పుడు ఎంత ఈ ప్రోడక్ట్స్ అన్ని వస్తే ఫర్ ప్లాంట్ యాజ్ ఆన్ టుడే వాట్ ఈస్ ఇన్కమ్? 1000 ఈజ్ యావరేజ్ సార్. ఇప్పుడు 1000 to 1200 ఈ సంవత్సరం పెరిగి 1200కి వచ్చింది. బట్ కమింగ్ బ్యాక్ టు 1000. ఇవన్నీ ఇంత డీటెయిల్గా చేయడం వల్ల నేను హార్డ్లీ 1300-1400 తీసుకురాగలిగాను. బట్ ఇది ఒక్కటే 2300 దాకా పొటెన్షియల్ ఉంది సార్. మొత్తం కలిసి అప్పుడు నీకు 2000 రూపాయలు కన్ఫర్మ్గా మేము కంపెనీ తరఫు నుంచి మేమే ఇచ్చి తీసుకుంటాం. చెట్టు లీజ్ నువ్వు స్కేలింగ్ చేయి, ఇవన్నీ ఇంకా R&D చేయి, మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. మిల్లెట్స్లో ఇప్పుడు బాగా ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. జంగారెడ్డి గుడెంలో వాళ్ళు గని పేరుతో చేస్తున్నారు. మంచి డిమాండ్ ఉన్నా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ మీరు చేసినప్పుడు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ కూడా పెట్టగలుగుతారా? అది పెడితే దానికి ఇంకా వాల్యూ అడిషన్ వస్తుంది ఫార్మర్ హిస్టరీ నుంచి. అది ఒకసారి ప్రమోట్ చేయండి. ఇది ఇట్లాగా మొత్తం FSSL వేసింది సార్. IMR లోగో ప్లాన్ చేస్తాం సార్. కస్టమర్కి ఏమో క్వాలిటీ సర్టిఫికేషన్, నేనేంటే సర్టిఫికేషన్ క్వాలిటీ మీద, మీ క్వాలిటీ మీద ఇస్తున్నారు. ఇదేనేమంటే దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అది చేయాలి. మళ్ళీ ట్రేసబిలిటీ, ఏ ఫార్మర్ ఏంటని అన్నీ కూడా QR కోడ్లో వస్తే ఇది సార్. ఇది మల్టీ మిల్లెట్ ఆర్డర్. ఇది పూరి, చపాతీ, దోశ సార్. ఇందులో పనసగింజ పౌడర్ కలుపుతాం సార్. మిల్లెట్స్ అన్నీ కలుపుతాం సార్. ఈ విధంగా ఇది కంటిన్యూగా రీసెర్చ్ చేయండి. వెరీ గుడ్ థింగ్. వెరీ గుడ్. ఈ విధంగా డిసెంబర్ సార్ హియర్ ద ఇన్ఫర్మేషన్ సెంటర్ విల్ గెట్ మినిస్టర్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మనం చేస్తున్నాం సార్. టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఇది కూడా వీళ్ళు CCC జాగరి కూడా అనకాపల్లి అది కూడా ఇంటిగ్రేట్ చేయండి. ఏం చేస్తామంటే ఇప్పుడు నీరా అన్నారు కదా సార్. నీరా ఒకవేళ సేల్ అవ్వలేదు అనుకోండి, బాయిల్ చేస్తే కోకోనట్ షుగర్ వస్తుంది. మేము ఈ చాక్లెట్లో కోకోనట్ చాక్లెట్లో ఎట్లా పోతుందంటే మేము షుగర్ తీసేసి కోకోనట్ షుగర్ పెట్టాము. అది ఏది బెటర్గా ఉంటుంది కూడా వర్క్. ఓకే సార్. ఇలా మన అన్ని వాల్యూడ్ ప్రొడక్ట్స్ సార్. జోవర్, జాగరి బిస్కెట్స్ సార్, రాగి మఫిన్ సార్, అలా చేసి పేటెంట్ సార్. 10 పేటెంట్స్ సార్ we have taken sir. రామకృష్ణ 3 ఫైల్ ఇప్పుడే చేశారు. థ్యాంక్ యూ సార్. తినమని కాదు, థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ ఇది 4 హైబ్రిడ్స్ మన రాష్ట్రంలో తయారు చేసాం సార్. 2017లో ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసాం సార్. రెడీ. ఈ 2 కూడా కోప్రాకి, టెండర్ నెట్కి సార్.
ఇది ఎక్స్క్లూజివ్గా ఆయిల్ కంటెంట్ సార్. దీస్ ఆర్ బోత్ ఫర్ టెండర్ నట్ సార్. రైతులు టెండర్ నట్కి ఎక్కువ డిమాండ్ ఉంది సార్. టెండర్ నట్ కావాలంటే ఈ వెరైటీస్ ఇస్తున్నాం సార్. ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే సార్, అనంతపూర్ నాన్ ట్రెడిషనల్ ఏరియాస్లో కూడా కోకోనట్ బాగా పికప్ అయింది సార్. నౌ వీఆర్ సప్లైయింగ్ ప్లాంట్ మెటీరియల్ దేర్. అక్కడ కూడా న్యూక్లియస్ సీడ్ గార్డెన్ కంపేర్ టు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇట్స్ కమింగ్ టు 1/3 సార్. ఇక్కడ 100 నట్స్ వస్తే అక్కడ 75 నట్స్ వస్తాయి సార్. బట్ కాస్ట్ వైజ్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ దేర్ సార్. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఎకనామికల్లీ టెండర్ నట్కి బాగా లోకల్ డిమాండ్ బట్టి సార్. సో దీస్ ఆర్ ది నాన్ కెమికల్ ఇన్సెక్టిసైడ్ యూసేజ్ సార్. బయో ఏజెంట్స్ సార్. లార్జ్ స్కేల్లో ఓవర్స్ ఇస్ ద లార్జెస్ట్ బయో కంట్రోల్ ల్యాబ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఇవి ఇచ్చేస్తే ఇవన్నీ కూడా యూస్ చేస్తే సార్ దేర్ ఇస్ నో నీడ్ టు యూజ్ ఎనీ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్. వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఇన్సెక్టిసైడ్ ఫ్రీ యూసేజ్. ఎంతవరకు మీరు ఫర్ కోకోనట్ సార్. కోకోనట్ విచ్ ఆర్గనైజేషన్? హార్టికల్చర్ యూనివర్సిటీ. ఎంతవరకు మీరు చేసింది ఉపయోగపడుతుందో ఓవరాల్గా ఒకసారి అనలైజ్ చేయండి. స్కేలింగ్ కూడా ఎంతవరకు చేశారు? సార్ మీ నాయకత్వంలో చరిత్రాత్మకమైన మార్పు వస్తుంది సార్. భూసార పరీక్షలో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాం. డ్రై కెమిస్ట్రీకి వచ్చారా? మొత్తం ఇండియాలో ఫస్ట్ టైం సార్. 2 జిల్లాలకి పూర్తయింది సార్, రెడీగా ఉంది. డ్రై కెమిస్ట్రీలో హౌ యు ఆర్ డూయింగ్ నౌ? సార్ మనం 14,000 శాంపుల్స్ కలెక్ట్ చేసాం సార్ టు రిప్రజెంట్ ది ఎంటైర్ స్టేట్. అందులో 6,000 అనాలిసిస్ అయిపోయి 4 సైట్లకి వీఆర్ రెడీ టు గివ్ అడ్వైజరీస్ టు ది ఫార్మర్స్. వన్స్ ఇన్ ఈ శాంపుల్స్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులకు ఒకసారి తీయాలి? మనం అసలు శాంపుల్స్ ఒక్కసారి తీసిన తర్వాత రేపు సెటిలైట్ డేటా వస్తే రెండు ఇంటిగ్రేట్ చేస్తే చేస్తున్నాం సార్. అప్పుడు హౌ ఫ్రీక్వెంట్లీ యూ కెన్ గివ్? వన్స్ ఏ ఇయర్ ఇస్ ఎనఫ్ టు గివ్ ది సాయిల్ టెస్ట్ రిజల్ట్స్. మన దగ్గర 200,000 లైబ్రరీ ఉంటుంది సార్. ఆ తర్వాత స్పెక్ట్రల్ లైబ్రరీ అయిన తర్వాత వెనెవర్ ద సాటిలైట్ క్యాప్చర్స్ దట్ వీల్ గెట్ రియల్ టైమ్ రిజల్ట్స్ వస్తాయి. ఇది బేసిక్ డేటా ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 2 డిస్ట్రిక్ట్స్కి అయింది సార్. 14,000 శాంపుల్స్లో 6,000కి అనలైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం మంత్లీ తీసుకునే దాన్ని దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఎంతవరకు మీకు బై ఈ సెప్టెంబర్కి 2 జిల్లాలకు చూపిస్తాం సార్. నెల్లూరు అండ్ ప్రకాశం రెడీ సార్. ఈ సెప్టెంబర్ సారీ ఫిబ్రవరి కల్లా 2 లొకేషన్స్ టెస్టింగ్ అయిపోతుంది సార్. మొత్తం ఎప్పటికి అవుతాయి? సెప్టెంబర్ కల్లా మొత్తం స్టేట్ అంతా అయిపోతుంది సార్. యూ వర్క్ ఇట్ అవుట్. మీన్ వైల్ ఏం చేయాలి చెప్తాం. అదే మాదిరిగా మీకు డేటా సెటిలైట్ ఎవ్రీ మంత్ వస్తుంది. ఈ 2 జిల్లాలు వస్తానే దాన్ని కంపేర్ చేస్తాం సార్. ఇప్పుడు వెట్ కెమిస్ట్రీలో ఆపరేషనల్ కాస్ట్ 2,300 సార్. ఈ ఒక్కసారి మనం 2,300 అనేది ఎవ్రీ శాంపుల్కి అంత కాస్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ ఫస్ట్ 1 టైం 50 per శాంపుల్ ఖర్చు చేస్తాం సార్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఆల్ రిమోట్ సెన్సింగ్ తోటే 50 రూపీస్ అవుతుంది అంతే సార్. వన్ టైం. సో హ్యూజ్. ఇట్స్ హౌ మెనీ శాంపుల్స్ యు ఆర్ టేకింగ్? 14,000 for our state sir. 14,000 samples is enough. Is enough sir. We are actually almost 100 square kilometers ki oka sample teaser sir globally 30 countries, but we increased the number of samples. 8,000 to 14,000 pieces. So that get it done. Okay, idea was. Yes sir. Raised bed models. Edma? Raised bed models. అంటే ఇప్పుడు పాడిలో సార్ నార్మల్గా అయితే మనం వరిలో నీట్ అంతా ముంచేసి పెడతాం సార్. దానిలో మీథేన్ ఎమిషన్స్ కూడా ఉంటాయి సార్. అలా కాకుండా మనం రైస్డ్ బెడ్ వేసి దానిలో 25/25 స్పేసింగ్తో చేసుకొని అక్కడ ఇంటర్ క్రాప్స్ మనం వేసుకుంటాం సార్. ఇంటర్ క్రాప్స్ నుంచి PMDSతో స్టార్ట్ చేసిన ఫార్మర్ నేచురల్ ఫార్మింగ్లో గుల్లబారటంతో దాని యొక్క సారత్వం పెరిగి తర్వాత చాలా కషన్ టైప్లో ఉంటుంది సార్ సాయిల్. అలానే ఇక్కడ మనం ఇంటర్ క్రాప్స్లో కూడా లీఫీ వెజిటబుల్స్ ఇనిషియల్ 75 daysలో దే కెన్ గెట్ ది ఇన్కమ్ సార్. తర్వాత నుంచి టైలరింగ్స్ పెరిగి దాని నుంచి రావడం అనేది చేసావా? ఫార్మర్ నువ్వు చేసావా? ఎన్ని ఎకరాలు చేసావు? ఎకరా చేసావు. ఇప్పుడేంటి నువ్వు దాన్ని ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు? సార్ నేను నేచురల్ ఫార్మింగ్ అయితే 2020 నుంచి చేస్తాను సార్. ఇది అయితే కనుక 2 years నుంచి చేస్తాను సార్. 2 years నీ అనుభవం ఏంటి సార్? ఇది ఖర్చు బాగా తగ్గింది సార్. ఎంత తగ్గింది? దిగుబడి ఎంత పెరిగింది? ఆదాయం ఎంత వచ్చింది? ఖర్చు నాకైతే 15,000 తగ్గింది సార్. ఎంత ఆదాయం పెరిగింది? ఆదాయం అయితే కనుక 20,000 పెరిగింది సార్. ఓన్లీ అలాగే ఎల్ షేప్ బండ్తో పెట్టుకుని మనం దాని మీద ఎల్ షేప్ కూరగాయలు అన్ని జాతులు పెట్టుకుంటే కనుక కూరగాయ మొక్కలు పెట్టుకుంటే ఓన్లీ దాని మీద 40,000 ఇన్కమ్ లాగానండి. అది సెపరేట్ ఇన్కమ్ సార్. ఇది నాకు ప్యాడీలో మాత్రం నాకు 15,000 ఆదాయ ఖర్చు బాగా తగ్గింది సార్. ఓకే, అప్పుడు నీకు ఇది బెటర్ అనిపిస్తాం? ఇది బాగా బెటర్ సార్.
As on today, Vijay Kumar Guda, how many models they have prepared? Yes, sir. Different people. What is the optimum income they are getting? Yes. These models, how to replicate, how to scale. Okay. ఇచ్చేసిన సందర్భంలో సార్ తూర్పుగోదావరి జిల్లా తరపున రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ రైతు సేవా కేంద్రంలో మన గ్రామ వ్యవసాయ సహాయకులు బాలు గారు సార్, ఆయన లాస్ట్ 1 వీక్ రైతులతో డిస్కస్ చేసిన ఇష్యూస్ మీద ఈ రోజు మీ సమక్షంలో చర్చించడానికి రెడీగా ఉన్నారు సార్. మీరు అనుమతిస్తే బాలు గారు వస్తారు సార్. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. అలాగే నాయకులకు, పెద్దలకు, రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు వి బాలుకృష్ణ. నేను నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. నా రైతు సేవ పరిధిలో 2265 ఎకరాలు సాగు భూమి కలదు సార్. ఇందులో నాకు ప్రధానంగా 953 ఎకరాలు వరి పండిస్తున్నారు సార్. ఈ వరి ముఖ్యంగా వచ్చేసరికి బోర్ల కింద పండిస్తున్నారు సార్. తరువాత ఉద్యాన పంటల్లో వచ్చేసరికి ఆయిల్ పామ్ 424 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. కోకో 164 ఎకరాలు సార్. కొబ్బరి 214 ఎకరాలు, బొప్పాయి 6 ఎకరాలు, వక్క 11 ఎకరాలు, జీడి మామిడి 310 ఎకరాలు, జామ 4 ఎకరాలు, కూరగాయలు 8.4 ఎకరాలు, అరటి 17.6, నిమ్మ 159 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. గత వారంలో మేము మా సచివాలయ సిబ్బంది అందరం కలిసి డోర్ టు డోర్ రైతన్న మీకోసం సర్వే చేయడం జరిగింది సార్. ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి సర్వే చేశాం సార్. ప్రతి రైతు ఇంటి వద్ద 20 నిమిషాల వరకు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది సార్. మాతో పాటు ఆదర్శ రైతులు కూడా వచ్చారు సార్. ఈ కార్యక్రమంలో మేము రైతులతో చర్చించినది, గమనించిన ఇష్యూస్ కొన్ని 4 పాయింట్లు మేజర్ పాయింట్స్ తీసుకున్నాం సార్. ముందుగా మొదటిది వచ్చేసరికి బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. అందులో వచ్చేసరికి 500 ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఈ 500 ఎకరాలు వచ్చేసరికి మనకి అప్లాండ్ లో ఉంటుంది సార్. ఇది మనకి ఆయిల్ పంప్ సాగుకి చాలా వీలుగా సూటబుల్ గా ఉంది సార్. దాన్ని మేము ఆయిల్ పంప్ కన్వర్ట్ చేయడానికి రైతులతో మాట్లాడడం జరిగింది సార్. రైతులు కూడా సుముఖంగా ఉన్నారు సార్. మనకి వచ్చేసరికి పూర్వం ఆయిల్ పంప్ వచ్చేసరికి మొక్కకి సబ్సిడీ అనేది మనకి సరిగా అందకపోవడం చేత చాలా మంది రైతులు ముందుకు రాలేదు సార్. కానీ మన గత సంవత్సరన్నర కాలంలో ప్రతి మొక్కకి మనం 100% సబ్సిడీ అందిస్తున్నాం సార్. రైతులు చాలా సంతోషంగా ముందుకు మారడానికి వచ్చారు సార్. వరితో పోల్చుకుంటే ఆయిల్ పంప్ లో వచ్చేసరికి మనకి 1,26,000 ఆదాయం వస్తుంది సార్. వరి అయితే మనకి 15,000 నుంచి 20,000 మనకి ఆదాయం చేయగలుగుతుంది. దానితో మా రైతులందరూ ఆయిల్ పంప్ కి మారడానికి సూటబుల్ గా ఉన్నారు సార్. మొత్తం మీ యొక్క సేవా కేంద్రంలో, రైతు సేవా కేంద్రంలో ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది? 414 ఎకరాలు. ఫర్ ఏకర్ ఎంత ఆదాయం వస్తుంది? నికర ఆదాయం ఎంత వస్తా ఉంది? నికర ఆదాయం వచ్చేసి 1,26,000 వస్తుంది సార్. ఖర్చులు పోయా? ఖర్చులు పోయి సార్. ఏంటా నిజానా? అందుకే నేను ఉపన్యాసాలు వినడానికి రాలా. ఇక్కడ మీ అందరిలో చైతన్యం రావాలి. బ్లైండ్ గా ఫాలో కావడం కాదు, విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వాస్తవాలని మనం పరిగణలోకి తీసుకొని, వెరీ ఈజీ నీకు. ఇక్కడే రైతాంగం ఉన్నారు, వీళ్ళంతా కూడా పామాయిల్ తీసుకుపోయి వేరేది ఎక్కడ ఇది చేయరు, ఫ్యాక్టరీకి ఇస్తారు. ఏ రైతు ఎంత తయారు చేశాడో ఉంది. ఉన్న తర్వాత ఈ ఊర్లో ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ నీకు ఐడియా ఉందా? ఉంది సార్. ఎంత వచ్చింది? ఎకరానికి వచ్చి 10 టన్నులు వస్తుంది సార్. మొత్తం ఎంత వచ్చింది? మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఉతామార్లు వద్దు. ఇంకా 4. ఇంకా రాబోయే రోజులంతా కూడా R&Dకి వెళ్ళాలి. మీరు వాస్తవాలు తీసుకోవాలి. దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని, ఖర్చు ఎంత చూసుకొని, ఖర్చు ఎట్ట తగ్గిస్తారు, ఆదాయాన్ని ఎట్ట పెంచుతావో నువ్వు ప్రయోగం చేయాలి. వాళ్లే సైంటిస్టులు,
ఆ సైంటిస్టులు ఉపయోగించి నువ్వు నిమిత్త మాత్రుడుగా అందరినీ కోఆర్డినేట్ చేయాలి. అలాగే ఆ ఎక్సర్సైజ్ ఇంకా స్టార్ట్ కాల. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరి వేస్తే తక్కువ వస్తుంది కాబట్టి పామాయిల్ బెటర్ కాబట్టి అందరూ పామాయిల్కి వెళ్తున్నాం. కానీ మనం చేయాల్సింది ప్రతి ఒక్క రైతు ఇంకొక పక్క చెప్పు. ఈ 450 ఎకరాలు 455 ఎకరాల 424 ఎకరాలు సార్. 420 ఎకరాల్లో మల్టీ క్రాప్ ఏమేమి ఉంది? మల్టీ క్రాప్ వచ్చేసి సార్ అందులో మనకి కోకో ఉంది సార్. ఎంత ఉంది? కోకో వచ్చేసి 164 ఎకరాలు ఉంది సార్. ఓకే. తర్వాత దాంట్లో మళ్ళీ మనకి ఒక్క 11 ఎకరాలు ఉంది సార్ అందులో. తర్వాత వచ్చేసరికి అందులో మనకి అరటి 17.6 ఎకరాలు ఉంది సార్. అది బిగినింగ్. అవును సార్. ఫస్ట్ 4 years లోపు వేసుకుంటున్నారు సార్. తర్వాత ఇప్పుడు పెప్పర్ వేస్తున్నారు, మిరియాలు వేస్తున్నారు సార్. ఎంత వేసారు? 7 ఎకరాలు ఉంది సార్. ఏంటో కరెక్ట్ నేను చెప్పేంత ఇదేనా? కరెక్ట్ గా మాట్లాడండి. ఏదో ఆయన ఎగతాళి చేయాలని కూడా చేయొద్దండి మీరు. అట్లా కాకుండా వాస్తవాలు మీరు ఒప్పుకుంటే, ఇప్పుడు అందుకే నేను అడుగుతున్న, వాళ్లకు రావాలి మీకు రావాలి. పామాయిల్లో 4 పంటలు తీయచ్చు. బిగినింగ్ లో మీరంతా కూడా, నేను ఒకప్పుడు రైతు బిడ్డని, చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా, గవర్నెన్స్ లో ఉన్నా. అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు, మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి, మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. మంచి వాతావరణం, చల్లగా ఉంది. ఈరోజు గాలి కూడా చాలా బాగుంది. ఇక్కడుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో దీన్ని కానీ కరెక్ట్ గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కువ ఆదాయం వస్తుంది, సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం పోయే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది. మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి, ఫ్రాంక్గా చెప్పండి. దానిపైన రాబోయే రోజుల్లో ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సార్ మనకి నీటి భద్రతలో వచ్చేసరికి మైక్రో ఇరిగేషన్ ప్రపోజ్ చేశాం సార్. డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మాకు నా రైతు సేవా కేంద్రం పరిధిలో 253 బోర్లు ఉన్నాయి సార్. ఈ బోర్ల కింద వచ్చేసరికి 162 బోర్ల వరకు మాత్రమే డ్రిప్ కనెక్షన్ ఇచ్చారు సార్. మిగతాది 91 బోర్లకు కూడా ఇప్పుడు ఈ వారం రోజుల్లో మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆల్రెడీ 25% వరకు అన్ని రిజిస్ట్రేషన్లు చేశాం సార్. ఈ డ్రిప్ ఇరిగేషన్ యొక్క ఉపయోగాలు కూడా రైతులకి, ఆదర్శ రైతుల ద్వారా ఆల్రెడీ ఫాలో అవుతున్న రైతులతో చెప్పించాం సార్. ఆ రైతులు కూడా మనతో ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళతో చర్చిద్దాం సార్. వాళ్ళు రైతులు మాట్లాడుతా అన్నారు. ఎంతవరకు దీనికి వెళ్ళారు? సోలార్ పంప్ సెట్స్ కుసుమ కింద 162 బోర్లు సార్. బోర్లు కదా, సోలార్ పంప్ సెట్స్ ఎందుకు పోలేదు? ఎంత ఉంది మనకు? 650 మీటర్ ఫీట్స్, 650 అడుగులుంది. మీరు నీరు పెంచే మార్గం చూడరా? నేను ఆ కాలువలన్నీ ఇప్పిస్తే పెరుగుతాయా నీళ్లు? నేనేమంటానంటే మొత్తం పోలవరం కెనాల్ ఇక్కడనే వెళ్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకొకటి చింతలపూడి మీకు రాదు కదా, తాడిపూడి వస్తుంది. కొంగువారిగూడెం అదెంతది? ఓకే, అది అయిపోయినా మాట్లాడదాం. మీరు మౌలిక సమస్యలన్నీ కూడా ఒకసారి అర్థమైతే ఈ మీటింగ్లో ఏం చేయాలని ప్రణాళిక చేసి నాకు ఒక ఐడియా వస్తుంది. ముందు వచ్చిన దాన్ని జనరల్గా మాట్లాడుకొని డీటెయిల్స్ అన్ని చేయాలని చేద్దాం. ఓకే, కరియా.
కోకోనట్లో వచ్చేసరికి కోకో పంట అంతర పంటగా వేస్తున్నారు సార్. వాటిలో మనకి బ్లాక్ పెప్పర్ మిరియాలు కూడా అంతర పంటగా వేసిన రైతులు కొంతమంది ఉన్నారు. మిగిలిన రైతులు కూడా వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు సార్. కాకపోతే మనకి అంత ప్లాంట్ మెటీరియల్ సప్లై లేకపోవడంతో డిహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేశాం సార్. నర్సరీస్తో మాట్లాడారు. ఆ ప్లాంట్ మెటీరియల్కి వచ్చేసి మన ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అడుగుతున్నారు సార్. వస్తే అంతర పంట కింద మిరియాలు కూడా వేసుకుందాం అంటున్నారు సార్ రైతులు. ఆ రైతుల్లో ఆల్రెడీ వేసిన రైతులు, సక్సెస్ అయిన రైతు చర్చించడానికి రెడీగా ఉన్నారు సార్. మాట్లాడతామన్నారు. రైతు సుబ్బరాజు గారు సార్. అందరికీ నమస్కారం సార్. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు సార్ మా నియోజకవర్గం వచ్చినందుకు. యాక్చువల్గా ఇక్కడ హార్టికల్చర్ అనేది చాలా ముందు నుంచి ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందండి. కొత్తగా ఏమి ఇన్నోవేషన్ జరగలేదండి. 1995లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు ఒక మాట చెప్పేవారండి. ఏమనంటే ట్రెంచ్లు కొట్టండి, చెక్ డ్యాములు కట్టండి అంటే అంతా నవ్వుతూ ఉండేవారండి. కానీ నా చిన్నప్పుడు 200 అడుగులు ఉండే బోరు ఈవేళ 450 అడుగులు వెళ్ళింది సార్. ఇవాళ 450 అడుగులకి వెళ్ళింది సార్. 200 ఉండేది సార్. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన ఏరియాకి వచ్చేసరికి 1000 mm వర్షపాతం ఉంది సార్. ఒక ఎకరానికి వచ్చి 4000 మీటర్లు అయితే 40 లక్షల లీటర్ల వాటరు మన రెయిన్ఫాల్లో తీసుకుంటున్నాం సార్. కానీ ఇక్కడ హై వాటర్ ఇంటెన్సివ్ హార్టికల్చర్ వచ్చి పామాయిల్ సార్. పామాయిల్కి అత్యధికంగా 35 లక్షల లీటర్లు వాటర్ కావాలండి పర్ ఇయర్, పర్ ఎకర్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ రెయిన్ఫాల్ ఏమవుతుందంటే స్ట్రీమ్స్ అయ్యి, స్ట్రీమ్ నుంచి మళ్ళీ కాలువలు అయ్యి, కాలువల నుంచి మురికి కాలువలు అయ్యి, మురికి కాలువ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది సార్. ఈ విషయం మీరు గమనించి ఫామ్ పాండ్స్కి ఒక చిన్న ఐడియా ఉంది సార్. మీరు ఎలా చేస్తే ఒక్క మాట చెప్తాను సార్. అది ఏమైందంటే ప్రతి దాంట్లోనూ వాటర్ స్ట్రీమ్ అవుతుందండి, ప్రతి చేలోనూ. అది హార్టికల్చర్ బాగా ఎక్కువ ఉందండి. అగ్రికల్చర్లో అయితే మనం ఏం చేయలేమండి. అది ఏదైతే చివరికి వస్తుందో ప్రతి 5 acresకి ఒక ఫామ్ పాండ్ చేసి దాంట్లో దాన్ని హార్వెస్ట్ చేసి, జనరల్గా మనకి 12 నెలల కాలంలో 6 నెలలు వాటర్ ఉంటుంది సార్. ఫ్రమ్ జూన్ టు నవంబర్ టు మే వచ్చేసరికి డ్రై ఉంటుంది సార్. ఆ డ్రై టైంలో ఈ హార్టికల్చర్లో డ్రై మ్యాటర్ ఉంటుంది సార్. ప్రతి ఎకరానికి 2 టన్నులు డ్రై మ్యాటర్ వస్తుంది సార్ ఆన్ అండ్ యావరేజ్. దీన్ని ఏదైనా కల్చరైజ్ చేసి దాన్ని బ్యాక్టీరియల్ కల్చర్ చేసి డికంపోజ్ చేస్తే అక్కడే మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి మళ్ళీ మనం ఆ చేలోనే వాడుకుని ఎరువులు, యూరియా ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది సార్. ఇది అంటే మా అవగాహన సార్. మేము పాటిస్తున్నామండి. మీరు అవకాశం ఇస్తే అందరికీ చెప్పి చేస్తున్నారా? మీరు చేస్తున్నాం సార్. ఏంటి దానివల్ల లాభం ఏంటి? ఇప్పుడు నీళ్ళేమో నేలలోకి ఇంకుతాయి సార్. సో వాటర్ టేబుల్ పెరుగుతుంది సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగిన ఎరువు మన వాటికే పనిచేస్తుంది సార్, మన చేనుకే పని. ఎంతవరకు ఎరువుల వాడకం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉంది దానివల్ల? మేము ఫస్ట్ ఇయర్ 75% ఇది చేసాం సార్, కెమికల్ ఫెర్టిలైజర్. సెకండ్ ఇయర్ 50% అండి. ఇప్పుడు థర్డ్ ఇయర్లో 75% రెడ్యూస్ చేసాం సార్. 25% వాడుతున్నారు ఇప్పుడు 25% వాడుతున్నాం సార్. అంటే ఒకేసారి తగ్గిస్తే ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి. ఈల్డ్ తగ్గలేదు ఇప్పుడు తగ్గలేదండి, కాన్స్టెంట్ గా ఉంది సార్. ఇప్పుడు నీకు ఈ ఎక్స్పీరియన్స్ అయినాక సార్ నెట్ జీరో ఏదైతే అనుకుంటున్నామో పామ్ ఆయిల్లో వచ్చే నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చండి సార్. అక్కడి నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పామ్ ఆయిల్లో వచ్చే అన్ని కూడా తీసుకొని మళ్ళా భూమిలో వేయడం, మగ్గబెట్టి ఇది చేస్తే చాలా వరకు ఎరువులు తగ్గిపోతాయి. రెండోది, మీరు ఫైనల్గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియంట్స్ వాడడం. అవును సార్. కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది. ఎందుకు ఈ నియోజకవర్గం నేను అదే వెంకటరాజు కూడా చెప్పాను, ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి, గవర్నమెంట్ మీకు అండగా ఉంటాం. అంటే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మలేషియా నుంచి పామ్ ఆయిల్ మొక్కలు తీసుకొచ్చాం, ఫస్ట్ టైం చరిత్రది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 సార్లు రేట్లు పడిపోతే సబ్సిడీ ఇచ్చాం, అక్కడి నుంచి కాపాడుకుంటూ వచ్చాం. మలేషియాలో ఏంటంటే హెవీ రెయిన్ ఉంటుంది, రెయిన్ ఫెడ్ ఇది. మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది, నీళ్లు లేవు.
మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది కరెంటు స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు, మీటర్ గాని పెడితే మీరు భరించలేరు. అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో, ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు. ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు. ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చిన్న చూపు. అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు, మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఒక్క నిర్ణయం, చరిత్రలో పామాయిల్. మీరు అక్కడ ఆగిపోయారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా. అవన్నీ నేను మాట్లాడతాను, మీకు చెప్తాను. ఇది ఒక పైలట్గా తీసుకుందాం. ఈ గ్రామానికి వచ్చాను, మీరు చెప్పింది ఇమ్మీడియట్గా చేపిస్తాం. నా కాన్సెప్ట్ నెట్ జీరో. అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు, దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు, మళ్లీ పొలాలకు వేసుకోవచ్చు, అనేక లాభాలు ఉంటాయి. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ మా. ఎక్సలెంట్. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చేశావు. చాలా మంది చదువుకున్న ఉన్నారు ఇక్కడ, అందుకే చూస్తున్నారు. అందరూ ఫ్యాంట్లే వేసుకున్నారు. ఇప్పుడంతా మోడర్న్ రైతులైపోయాం. మీరు చెప్పింది, మీరు ఓసారి రైతుల్లో ఒకటి ఉంది, తెలివి ఎక్కువ, చెప్తే నీకేం తెలుసులే అంటారు. అదే పెద్ద సమస్య. ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే మీ తెలివి మేము కోఆర్డినేషన్ చేయగలిగితే, ల్యాబ్ ఫీల్డ్ రెండు సింక్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అది చేయడానికి ఇక్కడ నేను వచ్చా, చేసి చూపిస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కరియా సార్ నమస్తే సార్. మళ్ళీ మీ అనుమతితో మన వరి నుంచి పామాయిల్కి కన్వర్ట్ అయ్యి సక్సెస్ అయిన రైతులు కూడా ఉన్నారు సార్. అందులో మనకి ఒక రైతు మీతో వివరాలు పంచుకుంటారు సార్, రైతులతో పంచుకుంటారు. వరి నుంచి పామాయిల్ కన్వర్ట్ అయిన రైతు సార్ రండి. రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మొత్తం మినిస్టర్లకి, మొత్తం కలెక్టర్ గారికి, మొత్తం అందరికీ, నా తోటి రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను గత 25 సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. నేను చిన్న సన్నకారు రైతునండి. 2.5 ఎకరాలు, 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్. మాది నల్ల రేగడ నేల అండి. అది పామాయిల్కి అనువు కానీ నేల అని ప్రతి వాళ్ళు అపోహపడుతున్నారు. నేను కూడా ఉన్నాను అందులో. కాకపోతే ఈ 25 సంవత్సరాల మట్టి మేము బోర్లు వేసి, ఆ బోర్లు పోతుంటే మళ్ళీ ఇంకో బోర్ వేసి వాటర్ ఎక్కువ వాడవలసి వస్తుందండి ప్యాడీకి. దాంతో మేము ఇసుకు చెంది పామాయిల్కి వెళ్ళాలనే నిర్ణయంతో ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల మొన్న రీసెంట్గా వచ్చిన మందా తుఫాన్ వల్ల 1 ఎకరం 3 గంటలన్నర కోసామండి. మిషను గంటకు వచ్చి 3,000 రూపాయలండి. 14 నుంచి 15,000 రూపాయలు, 10,000 నుంచి 15,000 రూపాయలు ఓన్లీ మిషన్ వాళ్ళే పట్టుకెళ్ళిపోయారండి. మాకు వచ్చే దాంట్లో 25% నుంచి దగ్గర 30% నా గింజలో కొన్ని పోయినాయండి. మాకు 50% వచ్చింది, అదనపు ఖర్చు అయింది. కానీ ఇప్పుడు మేము పామాయిల్కి ఎందుకు కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నామంటే, ఒక గ్రూప్ వేజ్గా 100 ఎకరం ఉందంటే, అంటే పైన నీరుంటే కింద నీరు మామూలుగా మళ్ళీ నల్ల ఎకరానికి వచ్చేస్తుందండి. దానివల్ల ఆ మొక్క ఎర్రబడిపోద్దన్న ఓ అపోహలో మేమున్నాం. గ్రూప్ వేజ్గా మొత్తం అందరం కలిపి 100 ఎకరమో 150 ఎకరమో మొత్తం అందరూ రైతులందరూ యూనిటీగా ఉండి అందరూ ఒకే మొక్కేసి గాడులు కనుక తీస్తే ఈ నీరంతా బయటికి మొక్కల్లో లేకుండా వెళ్ళిపోతే పామాయిల్లో కన్వర్ట్ అయితే మాకు పామాయిల్ ఇప్పుడు ప్యాడీలో మొన్న మాకు 30 బస్తాలు అయిందండి. ఆ 30 బస్తాలు మామూలుగా 1776 రూపాయల రేటుని మనం అమ్మితే 71,000, 60,000 అలా వస్తున్నాయండి. అదే పామాయిల్కి వెళ్తే 10 టన్నులు అయితే 10 టన్నుల్లో 20,000 రూపాయల రేటుని వచ్చినా 2 లక్షల రూపాయలు, అందులో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా 1 లక్ష రూపాయలు. ఇందాక బాలు గారు చెప్పింది కరెక్టే సార్. పామాయిల్ రేటు తక్కువగా ఉన్నప్పుడు అంత ఆదాయం లేదండి. పామాయిల్ రేటు ఇప్పుడు 19,000 నుంచి 20,000 రూపాయలు ఉందండి. 10 టన్నులు ఖచ్చితంగా రైతుకు పండుతుంది. 1 లక్ష రూపాయలు
పెట్టుబడి అయినా ₹1,00,000 గ్యారంటీగా మిగులుద్దండి. అంటే అందరూ మిగులుతులేదని అన్నారు, ₹1,00,000 మిగులుతుంది. అయితే నేను సేంద్రీయ వ్యవసాయం కూడా చేశాను సార్. సేంద్రీయ వ్యవసాయం చేస్తామంటే అంటే నాకు ఉన్న 2 ఎకరాల్లో ఒక ఎకరం పియ్యాలు పెట్టానండి. ఎందుకోసం పెట్టానంటే ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు మామూలుగా షుగర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. నేను కొంత తింటాను, తర్వాత నెక్స్ట్ నా తోటి రైతులు ఎవరన్నా మారేవాళ్ళు మీలాంటి పెద్దలు ఎవరైనా ఏవో గారు, జేడీ గారు, డి గారు చాలామంది నా దగ్గర నుంచి పట్టుకెళ్ళారండి. నేను చేలోకి వెళ్ళలేదండి. ఏవో గారు చూసి ఈ మామూలు జీవామృతం కొట్టండి, చేప ద్రావణం కొట్టండి, లేకపోతే పాలింగు కొట్టండి, లేకపోతే పుల్ల మజ్జిగ కొట్టండి, లేకపోతే దర్శపర్ణి కొట్టండి, లేకపోతే అగ్నిహోత్రం కొట్టండి, లేకపోతే మామూలుగా మీరు తూటికాడి కషాయం కొట్టండి అంటేనే కొట్టాను తప్ప నేను మామూలుగా ఫెర్టిలైజర్స్ మట్టుకు వాడలేదండి. అది కూడా డ్రోన్ ద్వారా కొట్టాను సార్. డ్రోన్ ద్వారాగానే వాడాను సార్. టెక్నాలజీగా వాడేవండి. అంటే అది ఎలాగంటే ప్రకృతి ఇప్పుడు వర్షం ఉందండి, మామూలుగా ఏ నిమిషానికి వచ్చేద్దో తెలియదు. అదే డ్రోన్ అనుకోండి జస్ట్ 5 మినిట్స్లో 1 ఎకరం అయిపోతుంది సార్. ఆ ఎకరం వల్ల గమ్ముని ఎదరికి వెళ్తుందండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆరోగ్యం బాగుంది. నా ఆరోగ్యం నెంబర్ 1 అండి. నాకు 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాలు ఇవాళకైనా నేను 60 నుంచి 70 కేజీలు గడ్డి ఎత్తానండి. నాకు 3 ఆవులు ఉన్నాయి. ఇంటికాడ డ్రమ్ ఉంటుంది, అందులో మామూలుగా జీవామృతం తయారు చేసుకుంటాను, ఆవు పంచతం పట్టి అది తయారు చేసి నా ఇంటికాడ ఉన్న కూరగాయల మొక్కలు కూడా పోసుకుంటాను సార్. అంటే నా గురించి, నా ఆరోగ్యం, తర్వాత నాతోటి నా రైతులు ప్లస్ ఎవరైనా నాకు తెలిసిన ఆఫీసర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అంటే కొంచెం జడుస్తున్నారండి. మేము చెప్పేది నాకు వచ్చేదైతే ఎదరగా పండేదైతే 40 బస్తాలు అయింది అనుకోండి, నాకు 25 బస్తాలు అవుతుంది. కానీ నేను ₹1,776 అమ్మనండి. ₹2,500 నిరుడి కూడా ఉన్నాయండి నా దగ్గర, ₹3,000. అలాగైతే అమ్ముతానండి. నాకు ఒక గది ఉంది, ఆ గదిలో వేసేస్తున్నాను సార్. వేసేసి అందులోంచి అమ్ముతున్నాను. అయితే నాకు నా ఆరోగ్యం కోసం నేను హ్యాపీగా ఉండాలి, తర్వాత నా తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అలాగే మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో వేరే వాళ్ళ క్యాన్సర్ రాకూడదని నా క్యాన్సర్ ఇప్పించకూడదు. అంటే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో మొన్న ఎమ్మెల్యే గారు రీసెంట్ గా చెప్పారండి, పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లకి ట్రైన్లో వేసారంటండి తీసుకెళ్తాకి. మన రాష్ట్రంలో అది జరగకూడదు. అయితే రాష్ట్రం లెవెల్లోకి నేను వెళ్ళాను సార్. మీలాంటి వాళ్ళు చూడాలి, కనీసం ఊర్లో నా వార్డ్ రేంజ్ లోకి నేను చూసుకోవాలని, ఊర్లో ఇంటింటికి నా వార్డ్ రేవుల్లో చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను సార్. కానీ అది గిట్టుబాటు అవుతలేదు. 1 ఎకరం తింటాకు కావాలి కాబట్టి అది ఉంచి ప్యాడీ టైపులో మొత్తం అందరూ గ్రామ యూనిటీగా పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి రైతులందరూ కూర్చోబెట్టి ఈ నల్ల రేగడి నేలలో కూడా పామాయిల్ వేసి, పామాయిల్ అంతర పంట కింద బనానా వేసి, బనానా అయిపోయాక ప్యాడీ ఎదరకు వచ్చేటప్పుడు అందులో కోకో కానీ ఒక్క కానీ మిరియాలు కానీ వేసి ఆ నల్ల రేగడి నేలలో కూడా ఎక్కువ ఆదాయం తీసి మేము ఎదరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్యాడీ నుంచి నేను పామాయిల్కి మాట్లాడడానికి కనెక్ట్ అయ్యాను సార్. నాతోటి పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది నా సంకల్పం సార్. థ్యాంక్ యూ. కోకో కూడా మంచిది ఆరోగ్యానికి. రెండోది పామాయిల్ కూడా మంచిది. నెయ్యి కానీ వేరుశనగ నూనె కంటే కూడా పామాయిల్ బెస్ట్ ఆయిల్ సార్. అదోటి సార్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేము ఆవులు మేపుతున్నాం సార్. ఆవుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుందండి. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు వచ్చాక దానా ఇస్తున్నారు సార్. ఇది వరకు ప్రభుత్వంలో దానాకి డబ్బులు కట్టాం, దానా రాని రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక తౌడు వచ్చి కేజీ నుంచి 30 నుంచి 35 రూపాయలు అయిపోయింది సార్. మాకు ఆవు పాలు కేంద్రం కాడికి వెళ్తే 35-40 రూపాయలు లోపే పడుతుంది సార్. అయితే మేము ఉలవ పిండి పెట్టి మేపాలన్న ఉద్దేశం నాదండి. అంటే నేను పక్కనున్న ఓళ్ళకి పోతానండి, 50 నుంచి 60 రూపాయలండి నేను పోసే పాలు. అయితే నేను ఉలవ పిండి పెడతాను, మామూలుగా దానాలు అవి పెట్టనండి. అంటే దానా పెడితే అందులో కెమికల్ శాతం ఎక్కువ ఉంటుందండి. పక్కన రుద్ర బ్యాటరీ ఉందండి, ఆ రుద్ర బ్యాటరీ నుంచి మామూలుగా దానా ఫీడు బయటికి సరఫరా చేస్తున్నారు. 6 నుంచి 7 రూపాయలు అండి. అది ఇవాళ పెడితే 3 లీటర్లు ఇచ్చే ఆవు ఆటోమేటిక్గా రేపు వద్దరకు 4 లీటర్లు ఇస్తుంది సార్. కానీ నేను పెట్టే దానా వల్ల 3 ఇచ్చేది 3 ఇస్తుందండి, ఎక్కువ ఇవ్వదు. కానీ ఆరోగ్యం బాగుంటుంది, ఆ ఉలవల వల్ల ఆవు బాగుంటుంది, ఆ ఆవు వల్ల మేము బాగుంటాం, మేము బాగుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పాలు అవి తయారు చేస్తే నేను వేరే వాళ్ళు తాగే పరిస్థితిలో ఉంటారు. అయితే రిజర్వ్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ సార్, మేము 1 ఎకరం మామూలుగా పచ్చమేత వేసి ఆ పచ్చమేత కోసి ఆవులకి వేస్తాం సార్. పొద్దున్నే బండి వేసి వెళ్తాం, గడ్డి కోసుకొస్తాం, తీసుకొస్తాం. కానీ గిట్టుబాటు అవుతలేదు సార్. ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు ఏదన్నా ఉంటే ఈ రైతులు కోసుకునే వాళ్ళకి మాకు మత్తరలేసి అట్లా కాకుండా ఊర్లో ఉండే రైతులంతా కలిసి గడ్డి వేసుకుంటే కామన్ గా ఒక డాక్రా ఉమెనో లేకుంటే ఒక రైతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టి మీరు ఆ కల్టివేషన్ నరేగా డబ్బులు ఇస్తాం, మెకనైజేషన్ చేస్తాం,
ఖర్చు తగ్గుతుంది, మీకు ఆదాయం పెరుగుతుంది, అది పెడతాం. అది ఒకే దుక్కునే కుదరదు సార్ మాకు. అక్కడ ఎవరి చేలో వాళ్ళు వేసుకుంటాకే. అది ఎట్లా చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్డర్ కి ఇస్తున్నారు, కానీ ఓవరాల్ గా అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఏం చేయాలన్నా మోడల్ వర్కౌట్. అగ్రికల్చర్ కి ఇవ్వడం లేదు వాళ్ళు, హార్టికల్చర్ కి ఇస్తున్నారు. సార్ ఇప్పుడు మనకి భోజనం పెట్టేదే అగ్రికల్చర్ సార్. హార్టికల్చర్ డబ్బు కోసం సార్. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చండి, ఆరోగ్యం కావాలి సార్. అందుకేమా నువ్వు చెప్పింది ఉపన్యాసం నాకు కూడా బాగా నచ్చింది. నేను అదే మాట్లాడుతున్నా. మన చేతుల్లో నేను ఇక్కడే చేయగలుగుతాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళతో మాట్లాడాలి, డెఫినెట్ గా టేకప్. మీ పెద్దోళ్ళు అందరూ చేసి కదంతా ఈ ప్యాడీ వేసేవాళ్ళు, ఈ ఆవులు మేపేవాళ్ళు కూడా కొంచెం మీరు ప్రోత్సాహం ఇస్తే ఆ దానాల రూపంలో ఈ ఉలవలో పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇలాంటివి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారు సార్. డబ్బు ఎంతైనా తర్వాత మనం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే రాదు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్, బాగా మాట్లాడావు. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాను. చాలా బాగా మాట్లాడాడు, స్పష్టత ఉంది. సార్ నమస్కారం సార్. నా పేరు పాతూరు రమేష్ సార్. మాది అచ్చినపాలెం గ్రామం అండి. రైతన్న మీకోసం కార్యక్రమంలో మా గోపాలపురం నియోజకవర్గం నల్లజల రావటం మా రైతులందరికీ ఆనందదాయకం సార్. నేను ప్యాడీ నుండి నల్లరేగడి నేలకి పామాయిల్ 3.5 ఎకరాలు వేసాను సార్. గత 6 సంవత్సరాల క్రితం వేసాను సార్. నల్లరేగడి నేలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. మామూలు దాని మీద ఒక 2 టన్నులు దిగుబడి తగ్గుతాక నల్లరేగడి నేలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. నేను వేసి 6 సంవత్సరాలు వెళ్ళింది సార్. 3.5 ఎకరాలు వేసానండి. ఇప్పుడు ఈ సంవత్సరం 5.5 టన్నులు అయిందండి. ఈ టన్ను వచ్చి 19,635 రూపాయలు ఉందండి. రైతుకి గిట్టుబాటుగానే ఉందండి. పామాయిల్ రైతులు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే కరెంట్ లైన్లు అన్ని పామాయిల్ తోటలు ఉండటం వల్ల అవి కోయటం వల్ల ఆ కమ్మ వెళ్ళి వైర్ల మీద పడి రైతు కూలీలు చనిపోతున్నారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ వైర్లన్నీ తొలగించి కేబుల్ వేసే ఏర్పాట్లు చేస్తే మా రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. కేబుల్ అంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. కేబుల్ చాలా కాస్ట్ అవుతుంది, సైడ్కి మార్చాలి. అది 25% ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని తగ్గించి ఏం చేయాలనో ఐ విల్ గివ్ గైడ్ లైన్స్. ముందు పక్కన వేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు అన్నట్టు భగవంతుడు మీరందరూ బాగా పనిచేసి ఆదాయాన్ని కూడా పెంచితే అప్పుడు కేబుల్ వేయచ్చు, దాంట్లో సందేహం లేదు. టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు ఆలోచనలు బాగున్నాయి. మీ ఆలోచనలు ఆచరణలో కొంచెం మిస్ మ్యాచ్ ఉంది. ఆచరణ యోగ్యంగా మీ ఆలోచనలు ఉంటే ఫేజ్డ్ వారిగా మనం ముందుకు పోవచ్చు. నమస్కారం సార్. నా పేరు వేణు అండి, నల్లజర్ల గ్రామం. నేను రీసెంట్గా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వేసానండి జూన్లో. దానిలో ఇప్పటి వరకు ఏ విధమైన అంతర పంట అయితే వేయలేదు నేను. దానికి రైతన్న మీకోసంలో భాగంగా ఆర్ఎస్కే ప్రతినిధి మా ఇంటికి వచ్చారండి. ఆయన వచ్చి ఏదైతే అంతర పంటలు వేయొచ్చో దాని గురించి అరటి వేసుకుంటే మీకు సంవత్సరానికి 50 నుంచి 60 వేల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పారు. మేము దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఇప్పుడే ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఒక రైతును కూడా ఏసీ సక్సెస్ అయిన రైతును కూడా మాకు పరిచయం చేశారు. దాన్ని కూడా మేము ఆయనతో కూడా మాట్లాడితే ఆయన సలహా ఇచ్చారు. వేసుకోవడం వల్ల మనకి 50 నుంచి 60 వేలు ఆదాయం వస్తుంది ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 70,000 to 80,000 ఆదాయం వస్తుందని చెప్పారండి. దాన్ని వేసుకోవడానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దాంతోపాటు మాకు ఒక చిన్న యూనిట్ కూడా ఉందండి, క్యాజు ప్రాసెసింగ్ యూనిట్. దానిలో కూడా మేము క్యాజు ప్రాసెసింగ్ చేస్తుంటామండి ఇక్కడ. థ్యాంక్ యూ, వెరీ నైస్, గుడ్. ఎంత టర్న్ ఓవర్ ఉంది క్యాజు ప్రాసెసింగ్ యూనిట్? 2 crores చేస్తామండి. 2 crores ఉంది ఎంఎస్ఎంఈ. మీరు ఎంతమంది దాంట్లో? మా బ్రదరు నేను ఇద్దరు కలిసి. అవును సార్. పొలం ఎంత ఉంది? పొలం 8 acres ఉందండి. 8 acres. ఇప్పుడు ఈ రైతును చూసారు. నీ పేరేంటి? వేణు అండి. ఏం చదువుకుందా వేణు? ఎంకామ్ సార్. మీ బ్రదరు? మా బ్రదర్ 10th class సార్. వీళ్ళిద్దరిని చూశారు. ఇదే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఆయన చేసింది వ్యవసాయ ఆధార పరిశ్రమ పెట్టాడు, ఎంఎస్ఎంఈ పెట్టాడు. జీడిపప్పు వస్తుంది, ఆ జీడిపప్పుని ప్రాసెస్ చేసి తద్వారా ప్యాకింగ్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చాడు. 2 కోట్ల టర్న్ ఓవర్ రీచ్ అయ్యాడు. ఆదాయం ఎంత వస్తుందమ్మా దీంట్లో పర్సంటేజ్? ఆదాయం 2 crores లో పర్సంటేజ్ 25 lakhs అట్లా ఉంటుంది. 25 lakhs అంటే దగ్గర మీరు చూస్తే 10% పీబీటీ ఉంది, ప్యాట్ అంటే అన్ని పోయి నికర ఆదాయం. ఇక్కడ మీరు రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఫ్యామిలీ పెట్టుకున్నారు. మీరు కూడా గ్రాడ్యువల్గా నేను కాల్ ఇచ్చాను,
1 ఫార్మర్, అది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త నా స్లోగన్. వినడానికి మీకు అందరికీ ఏదో ఏం చెప్పేసి అనుకుంటారు కానీ 25 ఏళ్లకు మునుపు నేను ఒక మాట చెప్పాను. ఎగ్జాక్ట్గా 30 ఏళ్లకు మునుపు ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలి అన్నాను. చదివించమన్నా పిల్లల్ని, చదివించారు. ఈరోజు 25 ఏళ్లలో హైదరాబాద్లో చూసినా విదేశాల్లో చూసినా తెలుగు వాళ్ళు వెళ్ళారు. ఆ దేశం కంటే కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000, మన వాళ్ళ ఆదాయం $125,000, అంటే డబల్. ఏ దేశమైనా సరే అదే కనపడుస్తూ ఉంది. నాలెడ్జ్ ఎకానమీకి ఉండే శక్తి అది. ఇప్పుడు నేనిచ్చిన పిలుపు ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, రైతు కూడా ఇదే విధంగా ఎంఎస్ఎంఈ పెట్టచ్చు. ఇప్పుడు 2 కోట్లు వస్తుంది, అది 5 కోట్ల తీసిపోయే మార్గం. దాన్ని 10 కోట్లు 20 కోట్లు పెంచుకుంటా పోయే మార్గం వర్కౌట్ చేయాలి. రెండోది మీకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెడుతున్నాం. అంటే ఒక 10 మంది రైతులు కలిసి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీకి ఇవ్వడం కానీ, లేకపోతే కన్జ్యూమర్కి చేరవేయడం కానీ, లేకుంటే ఎక్స్పోర్ట్ చేయడం కానీ, అది కూడా మీరు చేసుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. రైతులు కూడా పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుంది. ఒకప్పుడు నేను చెప్పాను, రైతు బిడ్డగానే మిగిలిపోకూడదు, రైతు బిడ్డ ఐటీలో రాణించాలని ఆ రోజు చెప్పా, చేసి చూపించాం. ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది ఆయన చూసిన తర్వాత నాకు ఆనందం కలిగింది. అందుకే చెప్తున్నా, మీలో చాలా మంది ఎంకామ్లు, పిహెచ్డీలు, లేకుంటే అనేక విధాలుగా చదువుకొని ఉన్నారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్కన సర్వీస్ రంగంలో కూడా ఈరోజు అనేక వినూత్నమైన మార్పులు చూడబోతున్నారు మీరు రాబోయే రోజుల్లో. ఆ వినూత్నమైన మార్పుల్లో మీరు భాగస్వాములు కావాలి. గ్రామాల్లో ఇదే మరి ఆలోచన విధానం పెరగాలి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. కొంతమంది ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకు పోతే మనం ముందుకు వచ్చే పరిస్థితి. ఇప్పుడే ఒకరు మాట్లాడినప్పుడు చెప్పారు, నేచురల్ ఫార్మింగ్లో వచ్చిన తర్వాత డ్రోన్ పెట్టి డ్రోన్ ద్వారా అవన్నీ స్ప్రే చేయడం, అలాంటివి ఇంకా రాను అనేక మార్పులు వస్తాయి. మీ ఊరికి వచ్చేటప్పుడు ఇది కొంచెం అడ్వాన్స్డ్ గ్రామం, ఇది నాకు ఐడియా ఉంది. అన్ని గ్రామాలు ఈ మారిగా తయారు చేయాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష, కోరిక. అది తయారు చేస్తాం. థ్యాంక్ యూ. రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వారి గారికి నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ అండి. మాది నల్లజల్ల గ్రామం అండి. నాకు 25 ఎకరాలు పామాయిల్ కల్టివేషన్ ఉంది సార్. దాంట్లో 5 ఎకరాలు రీసెంట్గా వేసాను సార్. 3 సంవత్సరాలు అయింది వేసి. దాంట్లో అంతర్ పంటగా బనానా వేసాను సార్. 1 ఎకరాలకు వచ్చి 50 నుంచి 60 వేలు వస్తుంది సార్ ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరం వచ్చి 60 నుంచి 70 వేలు వస్తుంది సార్. మిగతా 20 ఎకరాలు కూడా పామాయిల్ ఉంది సార్. ఈ పామాయిల్లో మాకు మేజర్గా మేము 2 సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఒకటి, మాకు పామాయిల్ కోయడానికి లేబర్ కొరత ఉంది సార్. ఇక్కడ లేబర్ కూడా కొంతవరకు వస్తున్నారు సార్. అది హైట్ వచ్చేసరికి 30 అడుగుల వరకు వస్తున్నారు సార్. ఆ తర్వాత హైట్ 40 అడుగులు పెరిగిపోయేసరికి లేబర్ దొరకట్లేదు సార్ మాకు. దానికి మాకు కల్టివేషన్కి మిషనరీ ప్రొవైడ్ చేస్తే మేము వాడుకుంటాం సార్. ఇంకోటి రెండో సమస్య ఏంటంటే, మాకు ఏజ్డ్ గార్డెన్ ఉంది సార్. 25 ఇయర్స్ ఏజ్డ్ గార్డెన్ ఉంది సార్. దాన్ని ఇప్పుడు తీసేయవలసిన పరిస్థితి ఉంది సార్. అది తీసేసి ఎక్కడ డంప్ చేయాలో తెలియదు సార్ మాకు. అది మేము తీసేయడానికి మాకు మిషనరీ పెట్టుకుంటే 80,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది సార్ 1 ఎకర్కి. దానికి మాకు డిస్మాండ్లకి మిషనరీ మాకు అందుబాటులో ఉంటే అది కూడా వాడుకుంటాం సార్. అది తీసేసి మళ్ళీ కూడా మేము ఫ్రెష్ పామాయిల్ మొక్క వేసుకుని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది అగ్రికల్చర్ హార్టికల్చర్ మైక్ ఇవ్వండి అక్కడ. ఇప్పుడు ఏమైనా దీంట్లో మెకనైజేషన్లో కానీ మోడర్నైజేషన్లో అక్కడ మైక్ ఇవ్వండి. అక్కడ శ్రీనివాసరెడ్డికి దాంట్లో ఏమైనా మనకు ఒకసారి నోట్ చేసుకొని ఎట్లా చేయగలుగుతాం అవి కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. చెప్పండి సార్. అంటే ప్రీవియస్ సార్ మనకు ఇన్సులేటెడ్ మెషిన్ ఉంటుంది సార్ హార్వెస్టింగ్కి. అది ప్రీవియస్గా ఉన్నప్పుడు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళం సార్. అది ఆపేస్తున్నారు. మళ్ళీ అగైన్ ఇప్పుడు రీసెంట్గా అలౌ చేశాను సార్. 20,000 రూపాయలు ఉంటుంది సార్. దాని కాకపోతే అది మనం మలేసియా నుంచి మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్. మన ఇండియాలో ప్రొడక్షన్ లేదు సార్. అది
దానికి ఇండియాలో కూడా మన వాళ్ళు తయారు చేయమనండి. ఎస్ సార్, అంటే కార్బన్ తో కొంత కర్ణాటకలో రీసెంట్ గా చేసిన అన్నారు సార్. ఆ కార్బన్ అంటే అది వేరే మెటీరియల్ ఉంది సార్ మలేషియాలోది. అది మనకు ఎలక్ట్రిసిటీ కండక్టర్ వచ్చి కొంత హైట్ పోయిన తర్వాత కొద్దిగా ఎలక్ట్రిసిటీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సార్. దానికి కర్ణాటకలో ఉన్నది కార్బన్తో చేశారు సార్. అది ఎలక్ట్రిసిటీ కండక్టర్ కాకుండా ఉంది సార్ రైట్ నౌ. అది ఎగ్జామిన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు సబ్సిడీ మొత్తం అలౌ చేశాను సార్. 20,000 సార్, 50% సబ్సిడీ మనం ఇస్తున్నాం సార్. అది కాకుండా ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే ఆ 25 ఏళ్ల ప్లాంటేషన్ అంతా కూడా మళ్ళీ ఆటోమేటిక్ కన్వర్ట్ చేసి మళ్ళీ పెట్టుకోవడానికి అది ఎగ్జామిన్ చేసి అది చేపిస్తాం. స్కీమ్లు ఇంకోటి చేపిస్తాం సార్. నేను విల్ వర్క్ ఇట్ అవుట్. ఏం చేయాలో చెప్పిద్దాం. ఒక మెషిన్ తెప్పించండి ముందు, అది ఎట్లా పని చేస్తుంది శ్రీనివాసరెడ్డి, ఒక మెషిన్ తెప్పించండి సార్. సార్ అది సక్సెస్ అయితే మనమే కూడా దాన్ని ఎట్లా చేయాలనో వాళ్ళనే వచ్చి ఫ్యాక్టరీ పెట్టమందాం, అంటే మనమే పెడదాం. ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. నోటెడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి అద్భుతమైనటువంటి విజన్తోనూ అకుంఠిత దీక్షతోనూ అటు సాంకేతికతను ఇటు వ్యవసాయాన్ని మరి మీరు అనుసంధానం చేసినటువంటి ఈ తీరు అద్భుతం, ఉదావహం సార్. మరి మీ మాటల్ని మేము ఈ రోజు ప్రత్యక్షంగా చూడగలగడం మా అదృష్టం. మరి ఇప్పుడు